నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలు తప్పకుండా తెలియజేయండి. అట్ సేమ్ టైం మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఓన్లీ రిఫ్లెక్షన్ కాదు, బట్ రిఫ్లెక్షన్ భారత్, రిఫ్లెక్షన్ న్యూస్, సనాతన స్కూల్, ఎట్పర్స్, గాంధీవం, శబ్దం, ఇట్లా మనకు గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి. అన్ని ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అన్నిటిలో కూడా మంచి మంచి కంటెంట్ వస్తూ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం. ఆర్థికంగా నిజంగా చాలా ఇబ్బందులు ఉంది మన వ్యవస్థ. సో దీని నుంచి కొంత ప్రశాంతంగా పనిచేసుకోవాలంటే కొంత సపోర్ట్ కావాలి. అండ్ ముఖ్యంగా టెక్నికల్గా కూడా నేను చెప్పాను కదా, ఒక కెమెరా అవసరం మాకుంది. ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే కింద కనిపించే నెంబర్కి కాల్ చేయొచ్చు, ఆర్ వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. ప్లీజ్ సపోర్ట్ అస్. అంటే మేము చేసిన పని బాగుంది అనుకుంటే మాకు సపోర్ట్ చేస్తే బాగా చేస్తారు అని మీకు అనిపిస్తేనే. అండ్ ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి వార్త గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. భోజశాల మధ్యప్రదేశ్ హైకోర్టు డిక్లేర్స్ భోజశాల కమాల్ మౌలా మాస్ కాంప్లెక్స్ యాజ్ టెంపుల్. దీని గురించి మనం మాట్లాడుకోవాలి. మధ్యప్రదేశ్ హైకోర్టు ఒక అద్భుతమైనటువంటి తీర్పునిచ్చింది. ఆ తీర్పు ఏంటి, దాని గురించి, దాని వెనకాల జరిగినటువంటి 1000 ఏళ్ల పోరాటం ఏంటి, అసలు ఆ చరిత్ర గురించి మనం ఒకసారి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దశాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి ఒక చారిత్రక వివాదానికి ఫైనల్గా తెరపడ్డది. మధ్యప్రదేశ్ ధార్ జిల్లాలోని భోజ్శాల కమల్ మౌలా మసీద్ వివాదం మీద ఇండోర్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. అసలు భోజశాల అంటే ఏంటిది, దీని గురించి చరిత్ర ఏం చెప్తున్నారు, ఏఎస్ఐ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎటువంటి ఆధారాలు లభించినాయి, దాని ద్వారా 11వ శతాబ్దం నాటి ఈ కట్టడం చుట్టూ రాజకీయాలు ఏ విధంగా తిరిగినాయి, ఇప్పుడు కోర్టు ఏం చెప్తుంది, చరిత్ర పుటల నుంచి హైకోర్టు మెట్ల దాకా భోజశాల పూర్తి వివరాలను ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లా ఒకప్పుడు పరమార వంశ రాజుల వైభవానికి ప్రతీక. 11వ శతాబ్దంలో రాజా భోజుడు ఇక్కడ సరస్వతీదేవి ఆలయాన్ని నిర్మించి దానిని ఒక గొప్ప విద్యా కేంద్రంగా తీర్చిదిద్దిండు. దీన్నే మనం భోజశాల అని పిలుస్తున్నాం. కాలక్రమేణా 13వ శతాబ్దంలో అలావుద్దీన్ ఖిల్జీ దాడుల తర్వాత ఈ ఆలయ స్వరూపం మారిపోయింది. అక్కడ మసీదు నిర్మాణం జరిగిందని హిందూ పక్షం వాదన. బ్రిటిష్ కాలంలో 1893లో జర్మన్ పరిశోధకుడు ప్యూరర్ తొలిసారిగా దీన్ని భోజశాలగా ప్రస్తావించడంతో మళ్ళీ ఈ అంశం వెలుగులోకి వచ్చింది. అసలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ వివాదం ఎందుకు మరింతగా ముదిరింది? 1951లో దీన్ని రక్షిత కట్టడంగా ప్రకటించారు. 2003లో కేంద్ర ప్రభుత్వం ఒక మధ్య మార్గం కనిపెట్టింది. మంగళవారం హిందువులు పూజ చేసుకోవడానికి, శుక్రవారం ముస్లింలు నమాజ్ చేసుకోవడానికి అనుమతించింది. కానీ పూర్తి హక్కుల కోసం పోరాటం కొనసాగుతూనే ఉన్నది. ముఖ్యంగా 2022లో రంజనా అగ్నిహోత్రి దాఖలు చేసిన పిటిషన్ ఈ కేసును మలుపు తిప్పిందని చెప్పొచ్చు. హైకోర్టు ఆదేశాల మేరకు 2024లో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ 98 రోజుల పాటు శాస్త్రీయ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో సంచలన విషయాలు బయటపడ్డాయి. అక్కడ లభించినటువంటి స్తంభాలు, సంస్కృత శాసనాలు, వాగ్దేవికి సంబంధించిన గుర్తులు ఇవన్నీ కూడా ప్రాచీన ఆలయ చిహ్నాలేనని ఏఎస్ఐ నివేదిక స్పష్టం చేసింది. 2026 ఏప్రిల్ నుండి జరిగిన సుదీర్ఘ విచారణలో హిందూ పక్షం బలమైన సాక్ష్యాలను ప్రవేశపెట్టింది. రాజా నరవర్మ కాలం నాటి శాసనాలు, సంస్కృత వ్యాకరణ సూత్రాలు ఉన్న గోడలు ఈ వాదనకు బలాన్ని కూడా ఇచ్చాయి. మరోవైపు ముస్లిం పక్షం ఈ రిపోర్ట్ను వ్యతిరేకించిన కోర్టు మాత్రం శాస్త్రీయ ఆధారాలకే మొగ్గు చూపింది. కేవలం ఆధ్యాత్మిక అంశమే కాదు, భోజశాల మధ్యప్రదేశ్ రాజకీయాలను కూడా శాసించింది. ఒకనొక టైంలో 2003లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నేతలు శివరాజ్ సింగ్ చౌహాన్, ఉమాభారతి చేసిన పోరాటం, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయానికి నాంది పలికింది. అయోధ్య తర్వాత అంతటి ప్రభావం చూపిన అంశం ఇదే కావడం గమనార్హం. చివరికి హైకోర్టు ఇండోర్ బెంచ్ భోజశాల ప్రాంగణాన్ని హిందూ ఆలయంగా గుర్తిస్తూ కీలక తీర్పును వెలువరించింది. ఈ క్రమంలో జైన్ సమాజ్, ముస్లిం పక్షాల పిటిషన్లను తోసిపుచ్చింది. ఏది ఏమైనా ఈ తీర్పు చారిత్రక సత్యాలను వెలికితీసిందని హిందూ పక్షం హర్షం వ్యక్తం చేస్తుంటే, శాంతిని కాపాడాలని ఇరు పక్షాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. శాంతి భద్రతల దృష్ట్యా ధార్ జిల్లాలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుదీర్ఘకాలంగా నలుగుతున్న ఈ వివాదం చారిత్రక సాక్ష్యాల ప్రాతిపదికన ఒక ముగింపునకు చేరుకుంది. అయితే మధ్యప్రదేశ్ హైకోర్టులో ఎటువంటి ప్రూఫ్స్ తీసుకున్నారు, అండ్ అట్ ద సేమ్ టైం చారిత్రకంగా ఎటువంటి ఆధారాలను తీసుకొని ఈ పోరాటం సాగింది, అండ్ ఫైనల్గా తీర్పును ఇచ్చారు అనేటటువంటి విషయం గురించి కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఎందుకంటే మనం చాలా సందర్భాల్లో ఆర్టికల్స్ గురించి, రాజ్యాంగం గురించి మాట్లాడుతూ ఉంటాం, కోర్టులో కేసులో అంటాం. అయితే ముఖ్యంగా ఒక హిందూ దేవాలయాన్ని కూల్చేసి దాన్ని ఒక మస్జిద్గా, ఒక ముస్లిం ప్రార్థనా స్థలంగా మార్చడం జరిగింది. మార్చిన తర్వాత తిరిగి మళ్ళీ హిందూ దేవాలయంగా దాన్ని తీసుకురావడానికి కొన్ని వందల సంవత్సరాలు కష్టపడాల్సి వచ్చింది. మరి ఈ కష్టం తర్వాత ఫైనల్గా రిజల్ట్ అయితే వచ్చింది. మరి రిజల్ట్ రావడానికి ఈ కష్టానికి మధ్యలో ఒక చిన్న అది ఉంటుంది కదా, ఆ జర్నీ ఎలా జరిగింది ఏంటనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు దొరికినటువంటి కొన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఏంటి అంటే ఫైనల్ జడ్జిమెంట్ ఏమని వచ్చింది చూద్దాం ఒకసారి. వీ హ్యావ్ నోటెడ్ ద కంటిన్యూటీ ఆఫ్ ద హిందూ వర్షిప్ ఎట్ ద సైట్, దో రెగ్యులేటెడ్ ఓవర్ టైమ్. We record finding that historical literature of the place establishes it as a center of Sanskrit learning associated with Raja Bhoj. It indicates the existence of a temple dedicated to goddess Saraswati at Dhar. Therefore, the religious character of the area is held to be Bhojshala with temple of goddess Vagdevi Saraswati. ఇది ఫైనల్గా వచ్చినటువంటి జడ్జిమెంట్. సో ఈ జడ్జిమెంట్లో ఏం చెప్తున్నారు, అక్కడ ఒక సంస్కృత పాఠశాల కూడా ఉండింది, సంస్కృతాన్ని కూడా అక్కడ నేర్పించేవారు. రాజా భోజ్ సంబంధించినటువంటి వారు నిర్మించినటువంటి సంస్కృత పాఠశాల. ఎట్ సేమ్ టైం అది వాగ్దేవి సరస్వతికి సంబంధించినటువంటి దేవాలయంగా ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్నటువంటి టెంపుల్ నిర్మాణాలు ఏం చేశారయ్యా వీళ్ళు అంటే, టెంపుల్ను కూల్చిన తర్వాత తిరిగి మళ్ళీ ముస్లిం ప్రార్థనా స్థలంగా దాన్ని మార్చినప్పుడు టెంపుల్లో ఉండేటటువంటి అవశేషాలు ఉంటాయి. ఇప్పుడు మనం అనేక దేవాలయాల గురించి మనం ఎందుకు పోరాడుతున్నాము అంటే మనవి అని తెలుస్తున్నాయి కాబట్టి. తెలియకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఎలా తెలుస్తున్నాయి? ఒకసారి ఆ దర్గాలోకో లేకపోతే వీళ్ళకి సంబంధించిన మసీదులోకి వెళ్ళినప్పుడు చుట్టూ చూసినప్పుడు ఆ గోడల పైన ఆ శిలా ఫలకాలు సంస్కృత భాషలో రాసినటువంటి అవి, మళ్ళీ తర్వాత మన సాంప్రదాయాలకు సంబంధించినటువంటి చిహ్నాలు, ఇవన్నీ ఆ గోడల మీద చెక్కినట్టుగా కనిపిస్తున్నప్పుడు ఇది నాది కాదు అని మనం ఎలా వదులుకుంటాం? ఇక్కడ రెండు విషయాలను ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది కోర్టు కూడా, హైకోర్టు జడ్జి కూడా. ఏంటంటే అంటే ఆర్టికల్ 25 and 29 హిందూ ఫ్రంట్ ఫర్ జస్టిస్ దాఖలు చేసిన పిల్ ప్రధానంగా రెండు రాజ్యాంగ హక్కుల గురించి ప్రస్తావించింది. ఒకటేంటంటే ఆర్టికల్ 25, అదే మత స్వేచ్ఛకు సంబంధించినటువంటి ఆర్టికల్. తమ ఇష్ట దైవాన్ని ఆరాధించే ప్రాథమిక హక్కును పునరుద్ధరించాలని కోరారు. ఆర్టికల్ 29 సాంస్కృతిక వారసత్వం. ఇది చాలా ప్రత్యేకంగా మీరు వినాల్సినటువంటి విషయం. ఒక వర్గం తమ ప్రత్యేక భాష, లిపి లేదా సంస్కృతిని కాపాడుకునే హక్కును కలిగి ఉంటుంది. భోజశాల ఒక సంస్కృత అభ్యాస కేంద్రం కాబట్టి దాన్ని కాపాడడం ఈ అధికరణం కిందికి వస్తుందని వాదించారు. ఆర్టికల్ 29 అంటే సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకునేటటువంటి హక్కు. ఈ సాంస్కృతిక వారసత్వంలో భాష కానీ, లిపి కానీ, సంస్కృతి కానీ కాపాడుకునేటటువంటి హక్కు ఈచ్ ఇండివిజువల్కి, ఈ దేశంలో పుట్టినటువంటి అందరికీ కూడా ఉంటుంది. కానీ ఈ ఆర్టికల్స్ ఏంటంటే మనం కేవలం మైనార్టీ పరిరక్షణ హక్కులుగానే భావిస్తాం తప్ప మెజారిటీ హక్కులుగా మనం భావించే ప్రయత్నం చేయం. దాని ద్వారా మనం వెళ్ళి కోర్టులోకి వెళ్ళి పిల్ వేయాలి అనుకోము. ఇక్కడ వేసిర్రు, గెలిచిర్రు. అది మనం ఇక్కడ గమనించాలి. అయితే సరస్వతి విగ్రహాన్ని 1134 ఏడిలో బ్రిటిష్ వారు అపవిత్రం చేసి లండన్కు తరలించిన అసలు సరస్వతి విగ్రహాన్ని తిరిగి తీసుకురావాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ రాజ్భోజ్ నిర్మాణం సంబంధించి ఇంకొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు నేను ఇప్పుడు మీకు తెలిపే ప్రయత్నం చేస్తాను. అయితే ఖిల్జీ కాలంలో దీన్ని కూల్చేసిరు అని చెప్పేసి మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, మహమ్మద్ ఖిల్జీ. అటువంటి సందర్భాల్లో వాళ్ళు వచ్చి దండయాత్రలు చేసినటువంటి కాలంలో అనేక దేవాలయాలను కూల్చడం జరిగింది మన దేశంలో. అయితే ఇక్కడ చారిత్రక ఆధారాలు, ఇది ముస్లిం పక్షం కోర్టులో వినిపించినటువంటి వాదనలు కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఖిల్జీ వంశపాలన కాలానికి చెందిన చారిత్రక పత్రాల్లో కానీ, ఆ కాలపు సమకాలీన రచనల్లో కానీ ధార్లోని ఏ సరస్వతి ఆలయాన్ని ధ్వంసం చేసినట్టు ఆధారాలు లేవని ముస్లిం పక్షం వాదించింది. అలాగే 1935 నాటి అలాన్, అప్పటి ధార్ సంస్థాన పాలకుడు 1935లో ఒక అధికారిక ఉత్తర్వు, అలాన్ అంటే అధికారిక ఉత్తర్వు జారీ చేశారని, దాని ప్రకారం ఈ ప్రదేశంలో నమాజ్ చేసుకోవడానికి ముస్లింలకు అనుమతి లభించిందని వారు పేర్కొన్నారు. ఈ ఉత్తర్వు చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతుందని వారు వాదించారు. ఎందుకంటే 1935లో వాళ్ళకు ఉన్నటువంటి ఒక సంస్థానాధీశుడు రాజు ఆ ఒక ఉత్తర్వు ఇచ్చిండు. ఆ ఉత్తర్వు ప్రకారం, రాజు కూడా కాదు, ఎవరైనా అధికారిక ఉత్తర్వు, ధార్ సంస్థాన పాలకుడు హూఎవర్ అక్కడ ఉండేటటువంటి వ్యక్తి ఆ ఉత్తర్వు జారీ చేసిన దాని ప్రకారం అది మాది అని చెప్పేసి వారు పోట్లాడడానికి సిద్ధమయ్యారు. ఎప్పుడు 2026లో కూడా 1935లో ఇచ్చిర్రు అని. అయితే ఈ ప్రాంగణం కొన్ని వందల సంవత్సరాలుగా మసీదుగానే పరిగణించబడుతోందని మరియు ముస్లిం సమాజం దీన్ని నిరంతరంగా ప్రార్థనల కోసం ఉపయోగిస్తుందని కోర్టు వివరించారు. ఇవన్నీ ఇచ్చి మాకు ఖచ్చితంగా తిరిగి ఇది కావాలని చెప్పేసి వాళ్ళు అడిగారు. అయితే వాళ్ళు 1935 నుంచి అడిగినా కూడా, అప్పటి నుంచి మేము చేస్తున్నాం అని చెప్పినా కూడా మరి కోర్టు ఎందుకు స్వీకరించలేదు వారు చెప్తున్నటువంటి వాదనల్ని? ఇక్కడ దీని గురించి కూడా మనం ఒకసారి తెలుసుకోవాలి. అదేందయ్యా అంటే
1904లో బ్రిటిష్ ప్రభుత్వం ఏన్షియంట్ మాన్యుమెంట్ ప్రిజర్వేషన్ యాక్ట్ అనేటటువంటిది ఒకటి తీసుకొని వచ్చింది. ఆ యాక్ట్ ప్రకారం ఏంటిది అంటే ఈ స్థలం 1904 నాటి పురాతన స్మారక చిహ్నాల పరిరక్షణ చట్టం, అది ఇప్పుడు నేను చెప్పాను కదా ఏన్షియంట్ మాన్యుమెంట్ ప్రిజర్వేషన్ యాక్ట్ ప్రకారం అప్పటికే రక్షిత చిహ్నంగా ప్రకటించబడ్డది. కాబట్టి 1935లో పాలకుడు ఇచ్చిన వ్యక్తిగత ఉత్తర్వు దీనిపై చెల్లదని కోర్టు స్పష్టం చేసింది. అదేవిధంగా పురావస్తు శాఖ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ASI ఇచ్చిన 2024 నివేదికలో ప్రాంగణమంతా ఆలయ శిథిలాలతో నిర్మించబడిందని స్పష్టంగా ఉండటంతో కేవలం మసీదుగా వాడుతున్నామనే వాదన కంటే శాస్త్రీయ ఆధారాలకే కోర్టు ప్రాధాన్యతనిచ్చింది. నేను చెప్పిన కదా ఇంతకుముందు, అక్కడ మసీదుగా వాడుతున్నారు. ఏది ఇప్పుడు నా ఇల్లు ఉన్నది, నా ఇంటిని మొత్తం దానిలో సంబంధించినటువంటి వివరాలన్నీ నాయే ఉంటాయి, బట్ నువ్వు వచ్చి నా ఇంట్లో ఉన్నంత మాత్రం అది నీళ్ళు ఎట్లయితుంది? అదే ఇక్కడ కూడా జరిగింది. అయితే ఇక్కడ ఒకసారి 1935లో అప్పటి ధార సంస్థాన పాలకుడు ఒక అలాన్, అది అధికారిక ప్రకటన చేసిండు. దీని ప్రకారం ముస్లింలు ఆ ప్రదేశంలో నమాజ్ చేసుకోవచ్చని అనుమతించారు. అయితే 2026 నాటి తీర్పులో కోర్టు ఉత్తర్వు చెల్లదని కొట్టిపడేసింది. ఎందుకు అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు బ్రిటిష్ కాలంలో 1904 పురాతన స్మారక చిహ్నాల పరిరక్షణ చట్టం, దాని ప్రకారం రక్షిత స్మారక చిహ్నంగా ఒకసారి గుర్తిస్తే దాని నిర్వహణ నియమాలు అన్నీ కూడా ఆ చట్టం పరిధిలోకి వస్తాయి. ఆ చట్టం పరిధిలోకి వచ్చింది కాబట్టి ఈరోజు ఈ దేవాలయం మనకు మిగిలింది. ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటిది, మీరు ఒక్కసారి నేను చెప్తాను, ఇందులో మీరు కూడా కామెంట్ రూపంలో తెలిపే ప్రయత్నం చేయరు. అండ్ ఇక్కడ ఇంకోటి ఏం వస్తున్నది అంటే 1935లో రాజుగారు ఉత్తర్విచ్చే సమయానికి ఆ స్థలం 1904లో కేంద్ర చట్టం కింద ఒక రక్షిత కట్టడంగా మారున్నది. అందుకోసం అని చెప్పేసి అదే చిన్నగా మీకు ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చి అర్థం చేసుకోవాలనుకుంటే, ఒక ప్రభుత్వ స్థలాన్ని పబ్లిక్ పార్క్ అని చట్టబద్ధంగా ప్రకటించింది అనుకుందాం. కొన్నేళ్ల తర్వాత ఒకడు వచ్చి ఎవడైనా ఈ స్థలం నాది అంటే అక్కడ ప్రభుత్వం చెప్పినటువంటి అది ఇంపార్టెంట్ వస్తుందా? అది తీసుకుంటామా మనం లీగల్గా, లేకపోతే వీళ్ళది తీసుకుంటామా? వాళ్ళదే తీసుకుంటాం కదా, ప్రభుత్వం ఇచ్చిందే. అట్లనే 1904లో బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిందనమాట. అట్లనే అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఎండోమెంట్ యాక్ట్ ఇవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిందే. ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు ఈ దేవాలయం తిరిగి హిందువులకు చేరడానికి గల కారణం బ్రిటిష్ వాళ్ళు చేయబట్టి, బ్రిటిష్ వాళ్ళు ఏదైతే 1904లో ఆ మాన్యుమెంట్ చట్టం ఏదైతే ఉన్నదో ఆ చట్టం కిందకి ఈ దేవాలయం ఉన్నది కాబట్టి ఆ చట్టంను ముందు చూపించి ఎట్ ద సేమ్ టైం దీంట్లో ఉండేటువంటి పురావస్తు ఆధారాలను అన్నింటిని కూడా చూపించి విష్ణుశంకర్ జైన్ అద్భుతమైనటువంటి అడ్వకేట్, ఆయన మన దేవాలయాల గురించి పోరాడుతూ ఉన్నాడు. ఆయన ప్రాణాలు తెగించి మరీ పోరాడుతూ ఉన్నాడు విష్ణుశంకర్ జైన్. వారిని అద్భుతమైనటువంటి వ్యక్తిని మనం కూడా గోవాలో ఒకసారి కలవడం జరిగింది, ఒక కాంక్లేవ్ జరుగుతున్నప్పుడు. అట్లాంటి అద్భుతమైనటువంటి నిఖార్స్ అయినటువంటి అడ్వకేట్ ఆయన. హిందుత్వం గురించి తమ ప్రాణాలను కూడా వదిలేయడానికి సిద్ధంగా ఉండేటటువంటి వ్యక్తి. ఆయన పోరాడి ఈ దేశంలో మనం ఫస్ట్ నుంచి అనుకుంటూ ఉంటాం కదా, ఒక సరస్వతి మందిరాన్ని సరస్వతి మందిరంగా ప్రకటించడానికి ఇన్ని వందల సంవత్సరాలు పట్టింది. మనం తిరిగితే ఫైనల్గా ఇది సరస్వతి మందిరం అని చెప్పేసి కోర్టు ధృవీకరించింది. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు ప్రార్థనలు చేసుకోవడానికి ఇంకో ప్లేస్ కావాలని. అయితే గతంలో 2003లో జరిగింది. 2003లో కూడా ఒక తీర్పునిచ్చింది. ఇది ఆర్కియలాజికల్ సర్వే ఒకటి తీసుకొని వస్తే అక్కడ తీర్పు ఏమిచ్చారు అంటే, మీరు శుక్రవారం రోజు వాళ్ళు నమాజ్ చేసుకుంటారు, ఆయన తర్వాత మిగిలిన రోజు ఏదో ఒక రోజు మీరు పోయి అమ్మవారి పూజలు చేసుకోరు, వసంత పంచమి రోజు మాత్రం మీరు పూజలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి 2003లో చెప్పారట. అయితే 2003లో చెప్పిన దాన్ని ఇప్పుడు కొట్టేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ఇది హిందువులదే, దీనిలో ఎటువంటి సంబంధం లేదు మిగిలిన మతాల వాళ్ళకి అని చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి వాళ్ళ ప్రార్థనలు చేసుకోవడానికి వేరే ఒక ప్రదేశాన్ని కూడా ఇవ్వవలసిందిగా కోరుతున్నాము అని చెప్పేసి కూడా గవర్నమెంట్కు కోర్టు చెప్పిందంట. సో ఇది పరిస్థితి. సో దీన్ని మనం ఏ విధంగా చూడాలి? రాజ్యాంగబద్ధంగా తిరిగి హిందువులు ఒక చారిత్రక హిందూ దేవాలయాన్ని తీసుకోవడం జరిగింది, మళ్ళీ సరస్వతి మందిరాన్ని. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా మనం బాగా గమనించాలి. ఒక సంస్కృతికి కాపాడాల్సినటువంటిది కాబట్టి అది ఒక లిపిని కానీ సంస్కృతిని కానీ, ఇది కూడా ఆర్టికల్ 29లో ఉంది. సో అక్కడ మనకు అది కూడా యూజ్ అయింది. ఏంటి, అక్కడ సంస్కృత భాషను నేర్పించే వాళ్ళట. ఈ విధంగా మొత్తానికి మధ్యప్రదేశ్ హైకోర్టు భోజ్శాల కమల్ మౌలా ప్రాంగణాన్ని సరస్వతీదేవి ఆలయంగా ఫైనల్గా ప్రకటించింది. నిజంగా ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. చట్టరీత్యా చట్టబద్ధంగా మనం వెళితే ఏ విధంగా ఉంటుంది అండ్ చట్టం కరెక్ట్గా పనిచేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది మరొకసారి ఇక్కడ నిరూపితమైంది. జై హింద్, మేరా భారత్ మహాన్.